ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు సమీపించాయి. ఈ నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లా కనిగిరి నుంచి ఎన్నికల ప్రచార సభను ప్రారంభించారు. కనిగిరి వేదికగా రా కదలిరా పేరిట బహిరంగ సభను ప్రారంభించిన చంద్రబాబు నాయుడు సమాజంలోని పేదరికాన్ని నిర్మూలించి రాష్ట్రాన్ని 2029 వరకు టాప్లో నిలబెట్టేందుకు ప్రజలు తమకు ఎన్నుకుని సహకరించాలని, దానికోసం పోరాటానికి పిలుపునిస్తూ రా కదలిరా సభను ప్రారంభించారు. సభాముఖంగా మొదటిసారి తమ మేనిఫెస్టోను పంచుకున్న చంద్రబాబు రాష్ట్రాన్ని సుభిక్షంగా సంక్షేమాభివృద్ధి దిశగా నడిపిస్తానని, దానికోసం సూపర్ 6 పథకాలను ప్రజలకు వివరించారు. చంద్రబాబు నాయుడు సూపర్ 6 పథకాల్లో మొదటిది ఆడబిడ్డ నిధి. ప్రతి మహిళకు ఆర్థిక స్వాతంత్రం ఉండాలనే ఉద్దేశంతో ఇంట్లో ఎంతమంది ఆడబిడ్డలు ఉన్నా నెలకు వారందరికీ 1500 ఇస్తానని హామీ ఇచ్చారు. ఇక తల్లికి వందనం అనే పథకం కింద ఇంటింటిలో ఉన్న అమ్మలు ఎంతమంది పిల్లలను కన్నా ఒక్కో బిడ్డకు 15,000 చొప్పున ఏడాదికి ఇస్తానని చెప్పాడు బాబు. ఒకప్పుడు అధిక జనాభా కారణంగా ఒక్కరు లేదా ఇద్దరే ముద్దు అని, ఇద్దరికి మించి పిల్లలను కనకూడదు అని పిలుపునిచ్చిన తానే ఇప్పుడు తగ్గిన జనాభాను దృష్టిలో పెట్టుకుని బ్యాలెన్స్ చేయడానికి ఒక్కొక్కరు ముగ్గురేసి పిల్లల్ని కని ఏడాదికి 45,000 పొందండి అని పిలుపునిచ్చారు చంద్రబాబు. అంతేకాకుండా ప్రస్తుతం రాష్ట్రంలో ఆకాశానికంటిన ధరలను గుర్తు చేస్తూ టీడీపీ జనసేనను గెలిపిస్తే సంవత్సరానికి 3 ఉచిత సిలిండర్లను ఇస్తానని చెప్పారు. దాంతోపాటు ధరలను తగ్గిస్తామని హామీ ఇచ్చారు చంద్రబాబు నాయుడు. ఇక ఆడపిల్లలకు ఉచిత ప్రయాణం వెసులుబాటును కలిగించడానికి ఆర్టీసీలో ఉచిత ప్రయాణం పథకాన్ని ఇస్తామని తెలియజేశారు. అన్నదాత పథకం కింద సంవత్సరానికి రైతులకు 20,000 ఇస్తూ రైతే రాజు అని మళ్లీ రైతుల పరిస్థితిని బాగు చేస్తామని మాటిచ్చారు. యువత దేశ భవితాన్ని గుర్తు చేస్తూ ఏటా 4 లక్షల ఉద్యోగాల చొప్పున 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పించి యువతకు చేయూతనిస్తామని మాటిచ్చారు. అంతేకాకుండా నిరుద్యోగ యువతకు నెలకు 3,000 ఇస్తామని హామీ ఇచ్చారు చంద్రబాబు నాయుడు. ఇలా సూపర్ 6 పథకాలతో కనిగిరి బహిరంగ సభ ముఖంగా టీడీపీ జనసేన చంద్రబాబు నాయుడు ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు.